మిత్రులారా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా ఆసక్తికరమైన విషయాలు, దేశ ప్రజలందరూ తెలుసుకోవలసిన విషయాలు, ఆలోచించవలసిన విషయాలు, విమర్శించవలసిన విషయాలు కూడా అందులో ఉన్నాయి. అందులోని పూర్తి ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకోలేం, కానీ కనీసం ప్రధాన అంశాలైనా మాట్లాడుకోవాల్సి ఉంది. ఆయన ఆ ఇంటర్వ్యూలో రాజ్యాంగం, చట్టమే తీర్పులకు ఆలంబన, అవి కాకుండా మరేమీ ఉండవు, తీర్పులు వ్యక్తిగతం కాదు, బాధపడాల్సిందేమీ లేదు లాంటి వ్యాఖ్యలు చేశారు. చాలా ఆదర్శవంతమైన వ్యాఖ్యలు అనిపిస్తాయి. అట్లాగే అదే సందర్భంలో ఆర్టికల్ 370 మీద వచ్చిన తీర్పు, ఆ తీర్పు మీద అనేక విమర్శలు వస్తున్నాయి, ఈ విమర్శలకు స్పందించబోము అని కూడా అన్నారు. అయోధ్య తీర్పు గురించి మాట్లాడారు. అట్లాగే స్వలింగ సంపర్కం గురించి, LGBTQ అంటారు, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, వీళ్ళకు సంబంధించిన చట్టం ఎట్లా ఉండాలి అని సంబంధించి ఒక తీర్పు వచ్చింది, ఆ తీర్పు గురించి మాట్లాడారు. కొలీజియం గురించి మాట్లాడారు. కేసుల కేటాయింపు, ఏ కేసు వస్తే సుప్రీంకోర్టు ముందరికి, ఆ సుప్రీంకోర్టు ముందరికి వచ్చిన కేసును ఏ న్యాయమూర్తికి లేదా ఏ బెంచ్కి అప్పగించాలి అనేది మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు, చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి చేతుల్లో ఉంటుంది. దాని మీద ఇటీవల చాలా వివాదం చెలరేగింది, దాని గురించి కూడా మాట్లాడారు. కనుక మొత్తంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా సాగుతుంది, న్యాయ వ్యవస్థ న్యాయంగా ఉన్నదా, అన్యాయంగా ఉన్నదా, ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నది, ఇటువంటి విషయాలు చర్చించడానికి, ఆలోచించడానికి జస్టిస్ చంద్రచూడ్ గారి ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా, ఈ మాటలు, ఈ ఆదర్శవంతమైన మాటలు బాగున్నాయి, కానీ వాస్తవంలోకి వచ్చి చూస్తే నిజానికి చంద్రచూడ్ పదవీ కాలంలోనూ లేదా అంతకుముందు జస్టిస్ దీపక్ మిశ్రా నాటి నుంచి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏఎస్ బోబ్డే, ఈ 5-6 న్యాయమూర్తుల, ప్రధాన న్యాయమూర్తుల పదవీ కాలంలో సుప్రీంకోర్టు పనితీరు మీద చాలా విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ, అమిత్ షాల పాలనలో మిగిలిన అన్ని వ్యవస్థలు ధ్వంసమైనట్టే సుప్రీంకోర్టు కూడా ధ్వంసమవుతున్నది. సుప్రీంకోర్టు నిజానికి ఈ దేశంలో అత్యున్నత గౌరవనీయమైన సంస్థ. అది రాజ్యాంగ పరిరక్షకురాలు. రాజ్యాంగ విలువలను కాపాడడానికే దాని పూర్తి శక్తి యుక్తులను ఖర్చు పెట్టవలసి ఉంది. రాజ్యాంగ విలువలను కాపాడడం అంటే సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య, ప్రభుత్వానికి పాలకులకు మధ్య ఏదైనా ఘర్షణ వచ్చినప్పుడు ప్రజల పక్షం తీసుకోవాలి అనేది ఒక విలువ. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాపాడాలి, వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలి, వాక్సభ స్వాతంత్రాలను కాపాడాలి. ఇది సుప్రీంకోర్టు ముందు ఉన్న ఆదేశాలు. సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను దాటిపోకూడదు. ఇవాళ ఎట్లాగైతే చంద్రచూడ్ గారు మేము రాజ్యాంగము, చట్టము దాటిపోము, రాజ్యాంగమే చట్టమే ప్రతి తీర్పుకు ఆలంబన అని అన్నారు, అది అక్షరాల అమలు జరగాలి. కానీ వాస్తవంలో చూస్తే కొన్ని తీర్పులు మన కళ్ళ ముందర ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కూడా ఉన్నారు. 2016 నవంబర్ 8న ప్రభుత్వం హఠాత్తుగా ఒక పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చట్ట వ్యతిరేకమైనది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి వ్యతిరేకమైనది, అది సమాజ వ్యతిరేకమైనది. ఎంతోమంది చిన్న, పేద, మధ్యతరగతి ప్రజలను అనేక అగచాట్లకు గురి చేసింది. క్యూలలో నిలబడి, ఏటీఎంల ముందర క్యూలలో నిలబడి ఎంతోమంది మరణించారు. ఇంత చేసి అది ఏ ప్రకటిత లక్ష్యాల కోసం వచ్చిందో ఆ లక్ష్యాలు, నల్ల డబ్బును పట్టుకోవడం కానీ, అక్రమ ధనాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ, తీవ్రవాదులకి సహకరిస్తున్న నకిలీ డబ్బును లేకుండా చేయడం కానీ, ఇటువంటి ఏ పనులు ఏడాది తర్వాత చూస్తే, 3 ఏళ్ల తర్వాత చూస్తే, 5 ఏళ్ల తర్వాత చూస్తే నిజం కాలేదు. కానీ ఆ విధానం ప్రకటించిన రోజున 100 రోజుల లోపల ఇది అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతే నన్ను ఉరిదీయండి అని చెప్పిన ప్రధానమంత్రి ఉన్నారు. దాని మీద వచ్చిన కేసు సాగదీసి 2017లో జరగవలసిన కేసు, అది పెండెన్సీ ఉండిపోయింది. ఇవాళ చంద్రచూడ్ గారు నా ఆధ్వర్యంలో పెండెన్సీని తగ్గించాను, పేరుకుపోయిన కేసులను సంఖ్యను తగ్గించాను అని చెప్తున్నారు. పేరుకుపోయిన కేసులను సంఖ్యను తగ్గించడం ఒక మంచి అంశమే, కానీ ఎట్లా తగ్గించారు? న్యాయం చేశారా? పెద్ద నోట్ల రద్దు న్యాయమే, ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది, చేసింది మంచి పనే అని తీర్పు ఇచ్చారు. 4:1 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో ఒక్క జస్టిస్ నాగరత్న గారు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి లోబడి
మైండ్ అప్లై చేయలేదు, సరైన విచక్షణ పాటించలేదు అని జస్టిస్ నాగరత్న గారు, అది సాంకేతిక కారణమే కావచ్చు, కానీ ఆ కారణంతోనైనా పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించారు. మిగిలిన 4 న్యాయమూర్తులు పెద్ద నోట్ల రద్దును సమర్థించారు, అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సుప్రీంకోర్టు ఉన్నదే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనాల మేరకు, రాజ్యాంగ స్ఫూర్తి మేరకు, ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించేలా ఉన్నదా లేదా అని సమీక్షించడానికి. కానీ అటువంటి సమీక్ష ఏమీ జరపకుండానే పెద్ద నోట్ల రద్దు తీర్పు వచ్చింది. అట్లాగే అధికరణం 370 రద్దు తీర్పు, ఇది చిరకాలంగా ఉన్న పెండింగ్లో ఉన్న కేసు, అందువల్ల ఈ పెండింగ్ తొలగించాము, మేము కేసును పరిష్కరించాము అని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ వాస్తవంగా పైగా ఈ 370 మీద తీర్పులు వస్తున్నాయి, తీర్పు మీద విమర్శలు వస్తున్నాయి, ఈ విమర్శలను మేము పట్టించుకోదలుచుకోలేదు అన్నారు. సుప్రీంకోర్టు అనేది ప్రజలకు జవాబుదారీ కావాల్సిన, రాజ్యాంగానికి జవాబుదారీ కావాల్సిన సంస్థ. నా పనేదో నేను చేశాను, తర్వాత ఏ పర్యవసానాల గురించి పట్టించుకోదలుచుకోలేను అని అనడానికి వాళ్లకు అధికారం లేదు. అక్కడ ప్రధానమైన ప్రశ్న, పార్లమెంటుకు ఒక చట్టం ద్వారా, ఒక బిల్లు ద్వారా ఒక రాష్ట్ర ప్రతిపత్తిని ధ్వంసం చేసే, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే, రాష్ట్రం 70 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఒక ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే అధికారం ఉందా లేదా అనేది అసలు ప్రశ్న. 370 తీర్పులో ఆ అసలు ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. అసలు ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ప్రభుత్వం చేసింది సరైన నిర్ణయమే అని ప్రకటించారు. అట్లాగే LGBTQ కేసు చాలా ప్రధానమైన కేసు, ప్రాథమిక హక్కులకు సంబంధించిన కేసు. ఈ దేశంలో వాళ్ళు మైనారిటీలో ఉన్నారా, తక్కువ మందా, ఎక్కువ మందా అనే దాంతో సంబంధం లేకుండా న్యాయాన్యాయ విచక్షణ జరపవలసిన, ధర్మాధర్మ విచక్షణ జరపవలసిన ఒక సందర్భంలో స్వలింగ సంపర్కపు వివాహాలను చట్టబద్ధం చేయడానికి అంగీకరించకుండా తిరస్కరించి ఒక అన్యాయమైన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే ఆయన ఏ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి చేస్తున్నాము అని అన్నారో అది వాస్తవం కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని పాటించలేదు. అలాగే ఇదే సందర్భంలో మాట్లాడుకోవలసినవి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాను సువోమోటో, ఎవరు ఫిర్యాదు చేయకుండానే తన అధీనంలోకి తీసుకొని చర్చించవలసిన అంశాలు కూడా అనేక ఉన్నాయి. ఒక ప్రధానమైన అంశం, ఎట్లా ప్రభుత్వం, అధికార వర్గం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఖాతరు చేయకుండా ఉల్లంఘించి దొడ్డిదారిన తాము అనుకున్నది చేశాయి, కళ్ల ముందర కనబడుతుంది. ఉదాహరణకు ఎన్నికల కమిషన్లో ఎవరెవరు ఉండాలి? ఎన్నికల కమిషన్లో గత 70 సంవత్సరాలుగా ఒక పద్ధతి నడుస్తున్నది. ప్రధానమంత్రి ఉంటారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు. వీళ్ళెవరూ లేకుండా అంతా మేమే ఉంటాము, మేమే ఎన్నికల సంఘాన్ని నియమిస్తాము, అధికారంలో ఉన్న ప్రభుత్వమే నియమిస్తుంది అని ఒక ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం, మోడీ నాయకత్వం ప్రారంభించింది. దీని మీద ఇది సుప్రీంకోర్టుకు వచ్చింది. మార్చిలో సుప్రీంకోర్టే స్వయంగా తప్పనిసరిగా చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి ఒక సభ్యుడుగా ఉండవలసిందే, ఎన్నికల కమిషన్ నియామకాలు పారదర్శకంగా ఉండాలంటే, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేవిగా ఉండాలంటే, స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలంటే, నిష్పక్షపాతంగా ఉండాలంటే తప్పనిసరిగా అందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు స్వతంత్ర ప్రతినిధులు కూడా ఉండాలి, చీఫ్ జస్టిస్ కూడా ఉండాలి అని ఈ సుప్రీంకోర్టే మొన్న మార్చి 2న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును తిరగదోడడానికి, ఈ తీర్పును ఉల్లంఘించడానికి ఇప్పుడు పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి, ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేకుండా చేసి ప్రభుత్వం అదే విధానాన్ని, ఎన్నికల కమిషన్ నియామక కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండడు, కేవలం ప్రభుత్వ ప్రతినిధులే ఉంటారు అని ఒక బిల్ తెచ్చింది. అందరినీ సస్పెండ్ చేసి పాస్ చేయించుకుంది. దీని మీద సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుంది? తానే ఇచ్చిన ఒక తీర్పును భగ్నం చేయడానికి, ధ్వంసం చేయడానికి, ఉల్లంఘించడానికి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసినప్పుడు సువోమోటో సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీంకోర్టు దాన్ని ఖండించవలసిన అవసరం లేదా? దాని మీద మళ్ళీ విచారించవలసిన అవసరం లేదా? నేను ఇచ్చిన తీర్పును ఉల్లంఘించే దొడ్డిదారి పని చేశారు అని చెప్పవలసిన అవసరం లేదా? సుప్రీంకోర్టు అటువంటి పని చేయడం లేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అధికారంలోకి వచ్చినప్పుడు, అంతకుముందు రంజన్ గొగోయి ఎటువంటి తీర్పులు ఇచ్చాడో ఆ తీర్పుల వల్ల వెంటనే ఎట్లా అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడుగా మారిపోయాడో, జస్టిస్ బోబ్డే ఎటువంటి తీర్పులు ఇచ్చాడో అందువల్ల తర్వాత ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఇటువంటివన్నీ చూసిన ఉదాహరణతో దేశ ప్రజలు జస్టిస్ చంద్రచూడ్ అట్లా ఉండరు, జస్టిస్ చంద్రచూడ్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉంటారు,
ప్రభుత్వ పక్షం వహించడం కాదు, ప్రజల పక్షం వహిస్తారు అని అమాయకంగా నమ్మారు. కానీ వాళ్ళ జస్టిస్ చంద్రచూడ్ తన పదవీ కాలంలో చేసిన అనేక పనులు ఇవాళ ఇటువంటి ప్రభుత్వం తన మాటను కాదన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని అభిశంసించకుండా, విమర్శించకుండా ఉన్న తీరు బయటపడుతూ ఉన్నది. ఇది మాత్రమే కాదు, మరొక కేసు కూడా ఉన్నది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీలో ఎవరి పాలన ఉండాలి? ఢిల్లీలో ఒకవేళ ప్రతిపక్షానికి అధికారం వస్తే ఢిల్లీలో పోలీసుల మీద అధికారం ప్రభుత్వానిదే, సమస్త సంస్థల వ్యవస్థల మీద అధికారం కేంద్ర ప్రభుత్వానిదే. కనుక ఈ ఘర్షణను ఎట్లా నివారించాలి అని చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏమో, భారతీయ జనతా పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని దెబ్బతీయాలి, దానికి ఏ అధికారాలు లేకుండా చేయాలి అని అనేక ప్రయత్నాలు చేసింది. ఇది రాజ్యాంగ ధర్మాసనం ముందరికి వచ్చింది ఈ కేసు. గత మేలో రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వపు జోక్యం ఇంత మితిమీరి ఉండకూడదు, ఇది తప్పు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల మీద అధికారం మరొకరు జోక్యం చేసుకోకూడదు అని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ, ఆ తీర్పును తిరగదోడుతూ డిసెంబర్లో ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి నేషనల్ క్యాపిటల్ రీజియన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఇంత కళ్ళ ముందర ప్రభుత్వం అనేది ప్రజల హక్కులను కొల్లగొడుతూ, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కొల్లగొడుతూ, సమాఖ్య స్వభావాన్ని కొల్లగొడుతూ, రాజ్యాంగ స్ఫూర్తిని కొల్లగొడుతూ ఉన్నప్పుడు రాజ్యాంగ పరిరక్షకురాలైన సుప్రీంకోర్టు ఏం పని చేయాలి, ఏం పని చేస్తుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు దీని మీద మాట్లాడవలసిన అవసరం లేదా? ఇది మాత్రమే కాదు, మరొక 2 అంశాలు ప్రత్యేకించి జస్టిస్ చంద్రచూడ్కు సంబంధించిన అంశం ఒకటి, ఈ సుప్రీంకోర్టు తీరు మీద జరుగుతున్న అంశాల గురించి మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. భీమా కోరేగాం అనే సుప్రసిద్ధ కేసు ఉన్నది. భీమా కోరేగాం కేసు 2018 జనవరి 1న ఘటనలు జరిగాయి. జూన్ 6 నుంచి ఆ కేసులో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 28న ఆ కేసులో అరెస్టులు జరిగినప్పుడు రోమిలా థాపర్ వంటి సుప్రసిద్ధ చరిత్ర అధ్యాపకురాలు మరికొందరు కలిసి సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళారు. ఈ కేసు అన్యాయంగా నడుస్తున్నది, ఈ కేసులో సాక్ష్యాధారాలు అని చూపెడుతున్నవన్నీ అబద్ధాలు, కనుక ఈ కేసును కొట్టివేయండి అని వాళ్ళు అడగలేదు. ఈ కేసును స్వతంత్ర న్యాయ విచారణకు అప్పగించండి, ఈ కేసులో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పోలీసుల స్థానంలో ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేయండి అని కోర్టుకు వెళ్ళారు. జస్టిస్ దీపక్ మిశ్రా గారి ప్రధాన న్యాయమూర్తిత్వంలో అప్పుడు 3 న్యాయమూర్తుల ముందరికి ఇది వచ్చింది. ఆ 3 న్యాయమూర్తుల్లో జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ గారు ఆ 3 జడ్జిమెంట్లో డిసెంట్ జడ్జిమెంట్ రాశారు, 2 జడ్జిమెంట్, కనుక ఈ కేసు సరైనదే అని అది పాస్ అయిపోయింది. కానీ ఈయన తాను రాసిన తీర్పులో, అసమ్మతి తీర్పులో ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన అంశాలు చూస్తే అసంగతాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, తప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి స్పష్టంగా రాశాడు ఆయన. తాను మరాఠీ కాబట్టి ఇక్కడ మరాఠీ ఉత్తరాలు కొన్ని సాక్ష్యాధారాలుగా ప్రవేశపెట్టారు, కానీ ఈ మరాఠవాడలోని మరాఠీలు రాసేది కాదు, హిందీ రాయబడి ఉన్నది అని, శుద్ధ హిందీలో ఉన్న ఈ ఉత్తరాలు కల్పన అయి ఉండే అవకాశం ఉంది అనే మాట కూడా ఆయన రాశాడు. రాసి అందువల్ల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అని. ఇది ఇవాళ సంగతి కాదు, 2018 సెప్టెంబర్ 29న ఆ తీర్పు విడుదలైంది. అటువంటి డిసెంట్ తీర్పు రాసిన వ్యక్తి ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. అదే కేసులో 6 సంవత్సరాలుగా అనేక మంది జైళ్లలో ఉన్నారు, వాళ్ళ కేసులు సుప్రీంకోర్టు ముందరికి వచ్చాయి. తానే ఇది న్యాయమైన కేసు కాదు, సాక్ష్యాధారాలు లేవు అని డిసెంట్ నోట్ రాసిన కేసు ఇవాళ తన ముందరికి వస్తే మాట్లాడడం లేదు. మాట్లాడకపోవడం మాత్రమే కాదు, ఈ కేసులను ఇంతకుముందే చెప్పినట్టు ఆయన ఇంటర్వ్యూలో కేటాయింపుల గురించి మాట్లాడారు. కేసులు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేసు రిజిస్టర్ అయిన తర్వాత మాస్టర్ ఆఫ్ రోస్టర్గా ఏ కేసు ఎవరికి ఇవ్వాలి అని వేస్తారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉండే న్యాయమూర్తులకు న్యాయం చూడకుండా, చట్టం చూడకుండా, సహజ న్యాయ సూత్రాలు పట్టించుకోకుండా ప్రభుత్వ చర్యలను ఆమోదించే న్యాయమూర్తులను ఏరి వాళ్ళ దగ్గరికి కేసులు పంపుతున్నారు. ఇది ఎవరో బయటి వాళ్ళు చేస్తున్న ఆరోపణ కాదు, ఇది ప్రధానంగా ఇప్పటికే పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు జస్టిస్ మదన్ లోకూర్ అన్నారు. పదవీ విరమణ పొందిన జస్టిస్ నారిమన్ మొన్న 370 అధికరణం తీర్పు తర్వాత మాట్లాడుతూ ఆయన ఈ విమర్శే చేశారు. ఇది అన్యాయమైన తీర్పు అని ఒకవైపు అంటూ కేసులను ఎవరికి కేటాయిస్తున్నారు అనే విషయంలో అన్యాయాలు జరుగుతున్నాయి అన్నారు. ఇంకా ముందుకు వెళ్ళి
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గారు లెక్కబెట్టి ఏ కేసులు, ఆయన వాడిన మాటలే చెప్పాలంటే సెన్సిటివ్ మ్యాటర్స్, సున్నితమైన విషయాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించినవి, ప్రభుత్వాన్ని విమర్శించదగినవి, ప్రభుత్వం చేసిన తప్పుడు చర్యలను ఖండించేవి, ఇటువంటి కేసులలో అంతకుముందే ఒక న్యాయమూర్తుల బెంచ్ ముందర ఉన్న కేసులను, అంతకుముందే ఒక బెంచ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన కేసులను హఠాత్తుగా మాస్టర్ ఆఫ్ రోస్టర్ వేరే జడ్జిల ముందరికి, వేరే బెంచ్ ముందరికి మారుస్తున్నారు. ఆ వేరే బెంచ్లకు ఇప్పటికే అప్రతిష్ట వచ్చి ఉన్నది. అవి వాళ్ళు ఏమి చేసినా ప్రభుత్వాన్ని సమర్థిస్తారు, ప్రజలను సమర్థించరు, పిటిషన్దారులను సమర్థించరు. ఇటువంటి తీవ్రమైన ఆరోపణ దుష్యంత్ దవే గారు చేసిన తర్వాత ఆయన డిసెంబర్ 6న ఓపెన్ లెటర్ టు చీఫ్ జస్టిస్ అని రాశారు. నెల గడిచిపోయింది, దానికి జవాబు లేదు. ఇదంతా చూస్తే లా లేదు, లాజిక్ లేదు. ఎప్పుడో పోతన గారు లా ఒక్కింతయు లేదన్నారు. అప్పటికి ఇంకా ఇంగ్లీష్ ఈ దేశంలో తెలియదు. లావు ఒక్కింతయు లేదు, ధైర్యం లేదు అన్నారు. ఇప్పుడు లా ఒక్కింతయు లేదు అనే స్థితి భారతదేశంలో వచ్చింది. దాన్ని మార్చవలసిన, సంస్కరించవలసిన, పరిష్కరించవలసిన అధికార స్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక బోలు సరుకుగా కనపడుతుంది.